నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ లలితారెడ్డి గారు. ఆవిడని అడిగి అసలు రీసెంట్గా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని మీద ఆవిడతో సుదీర్ఘంగా చర్చిద్దాము. నమస్తే మేడం. నమస్తే మా. ఎలా ఉన్నారు? యా ఫైన్, హౌ ఆర్ యు? రైట్. సో మొత్తంగా రీసెంట్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందరికీ తెలిసింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ మధ్యకాలంలో ఆరోపణలు రావడం, దాని మీద హైకోర్టులో పిటిషన్ వేయడం, రీసెంట్గా దాని మీద తీర్పు రావడం అందరికీ తెలిసింది. అయితే ఈ తీర్పుకు సంబంధించి ఏదైతే ఉందో కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్లో మనం ఇప్పుడు చర్చించుకుందాం మేడం. సో దీనివల్ల స్టూడెంట్స్ పడే ఇబ్బందులు ఏంటంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ యూత్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక లైఫ్ లైన్ లాంటిది. ఓకే, సో వాళ్ళ లైఫ్ లైన్, వాళ్ళ డ్రీమ్స్తో ఎవరు కూడా పాలిటిక్స్ ఆడడానికి లేదు. సో ఈ పర్టికులర్ ఈసారి ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది ఖచ్చితంగా బయాస్డ్, పక్షపాతంగా వచ్చింది, ఫేవరిజంతో వచ్చింది. అండ్ చాలా సెంటర్స్లో అంటే బయాస్డ్ ఉండే చాలా సెంటర్స్ అని కూడా చాలా రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. సో దాన్ని బేసింగ్ ఏంటి అంటే కోర్టు ఖచ్చితమైన ఒక ఆర్డర్ ఇచ్చారు. మనకు తెలిసిందే, రీసెంట్గా మొన్న ఐ థింక్ 9th సెప్టెంబర్ రోజున ఆర్డర్స్ వచ్చాయి. సో దాని ప్రకారం ఏంటి అంటే ఈ ఇనిషియల్గా మెరిట్ ఏదైతే లిస్ట్ వచ్చిందో దానికి రిజల్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. అవును. సో మనకు అందరికి తెలిసిందే, స్టూడెంట్స్ అందరు కలిసి ఆల్మోస్ట్ బ్యాచ్ కేసెస్ పడ్డాయి, రిట్ పిటిషన్స్ పడ్డాయి. సో అల్టిమేట్లీ కోర్టు చాలా మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ఆ ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే 8 నెలల లోపల రివాల్యుయేట్ చేయండి, అదర్వైజ్ మెయిన్ ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయమని చెప్పారు. సో దీనివల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది వాళ్ళ స్టూడెంట్స్కి లైఫ్ లైన్ లాంటి, తెలంగాణ స్టూడెంట్స్కి లైఫ్ లైన్. సో అలాంటి లైఫ్ లైన్తోని, వాళ్ళ డ్రీమ్స్తోని నేను ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పానో ఎవరు కూడా పాలిటిక్స్ చేయడానికి లేదు. సో అందువల్ల వాళ్ళు బాధపడ్డారు, ప్లస్ వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా నిలిచింది. సో ఆ ఇష్యూని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఏదైతే హైకోర్టు వారు ఇచ్చారో చాలా మంచి ఆర్డరు, చాలా హర్షించదగిన విషయం అది. సో ఈ ఆర్డర్ వల్ల ఖచ్చితంగా ఎవరైతే ఆల్రెడీ ఎంతో టైం నుంచి పిల్లలు ఆల్మోస్ట్ సఫర్ అవుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇన్ని అవకతవకలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో, సో ఇలాంటివన్నీ వచ్చేసరికి వాళ్ళందరూ భయాందోళనకు గురి అయ్యి హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి ఆర్డర్ని మనం స్వాగతించాలి. అండ్ ఇప్పుడైనా అట్లీస్ట్ గవర్నమెంట్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుని, అంటే మళ్ళీ ఏదో అప్పీల్ వేసి ఇంకా డిలే చేయకుండా ఖచ్చితంగా అందులో మంచి గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ని ఫాలో చేసి కంప్లీట్ చేసేస్తే ఇట్స్ రియలీ వెరీ వెరీ గుడ్. ఈ రిట్ పిటిషన్లన్నీ ఓడిపోయిన అభ్యర్థుల నియామకాన్ని ఆలస్యం చేయడానికి వేసిన వ్యూహాలే అనుకోవచ్చా? ఖచ్చితంగా కాదు. అసలు ఆ విధంగా ఎలా నగలం? ఎందుకు వ్యూహం? ఇప్పుడు ఒకవేళ నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే కోర్టు, మీరు అలాంటి ఆర్డర్ రాదు కదా. కోర్టు ఒకవేళ నిజంగా ఇది వ్యూహం అని కోర్టు ఒకవేళ పరిగణలోకి తీసుకుని ఉంటే ఇలాంటి ఆర్డర్ ఎందుకు వచ్చేది? మీరు కోర్టు వర్డిక్ట్ చూడండి. కోర్టు వర్డిక్ట్లో చాలా ఖచ్చితంగా ఎలాంటి అవకతవకలు జరిగాయి ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో చాలా మంచి ఆర్డర్ వచ్చింది. సో ఇట్ ఈస్ నథింగ్, సింప్లీ ఏదో పొలిటికల్ ఇదితో ఇంకేదో అనాలనేసి అలా అనడానికి లేదు. అలాంటిది ఏమీ వ్యూహాలు ఏమి లేవు ఇందులో. ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రైట్. పరీక్షలు పదే రద్దు కావడం వల్ల పాలనకు, అంటే ఏదైతే పాలనకు నష్టం చేసి 563 కీలక పోస్టులు ఖాళీగా ఉండడం ఆలస్యం అవుతుందా కాదా చెప్పండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఆలస్యం గురించి మీరు ఒకవేళ ఆలోచిస్తే హార్డ్లీ ఇప్పుడు 8 నెలల టైం పీరియడ్ ఇచ్చారు హైకోర్టు. ఆ 8 నెలల టైం పీరియడ్లో అది కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అలా చేస్తే 8 నెలలు, ఆ తర్వాత ఇంకా కొన్ని నెలలు మాత్రమే సమయం వృధా అవుతుంది. కానీ ఒకవేళ అనర్హులైన క్యాండిడేట్స్ ఒకవేళ అంటే అపాయింట్ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి? 30 సంవత్సరాల వరకు అలాంటి అనర్హులైన ఏమంటారు అధికారులతో మనం వేగాలి. సో అది ఎంత ఇది అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో మనము ఈ టైంని చూడొద్దు. యాక్చువల్గా ఒకవేళ మెరిట్లెస్ స్టూడెంట్ దీంట్లో బికాస్ ఆఫ్ దిస్ బయాస్డ్ రిజల్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానివల్ల ఒకవేళ అధికారంలోకి వెళ్తే అలాంటి అధికారిని 30 సంవత్సరాల వరకు ఆ పోస్ట్లో ఉంటాడు. సో అప్పుడు ఏంటి? సో అది మనం ఆలోచించాల్సిన విషయం, ఇది కాదు. అండ్ మోర్ ఓవర్, అంటే మొన్న జరిగినటువంటి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఆర్గ్యుమెంట్స్ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటే కనుక, ఇప్పుడు టీజీపీఎస్సీ ఏదైతే హైకోర్టు వేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ 27,000కి పైగా ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఒక 10 మెంబర్స్ అటు ఇటు అవ్వడం, 10 సెంటర్స్ అటు ఇటు అవ్వడం, దాని తర్వాత కొంతమంది స్టూడెంట్స్ పర్టికులర్గా ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం, వీటి మీద టీజీపీఎస్సీ ప్రాపర్గా ఆన్సర్స్ ఇవ్వలేదు.
దీని గురించి ఏం చెప్తారు మేడం? బికాజ్ వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు కదా, ఇట్ ఈస్ ఓపెన్లీ బయాస్డ్. కంపల్సరీగా అసలు కోర్టు ఖచ్చితంగా అన్ని విషయాలని పరిగణనలోకి తీసుకున్నారు వర్డిక్ట్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు. సో నిజంగా అక్కడ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు మీరు అన్నట్టుగా. సో నేనేమంటున్నానంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. సో ఇది ఫ్యూచర్, మన తెలంగాణ ఫ్యూచర్. మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళకి పర్టికులర్లీ అపాయింట్మెంట్స్ వచ్చి వాళ్ళు అధికారులుగా ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తే మంచిగా ఉంటుంది కదా. మంచి చేతుల్లోకి మన ప్రగతి కానీ మన ఫ్యూచర్ భవిష్యత్తు కానీ వెళ్తుంది. అంతేగాని ఇప్పుడు అన్ఫిట్ అయిన క్యాండిడేటు వితౌట్ ఎనీథింగ్ ఇలాంటి ఫేవరిజమ్స్ వల్ల ఒకవేళ ఆ పోస్ట్ కొట్టి అలాంటి అధికారిని మనం అన్ని సంవత్సరాలు ఒకవేళ భరించాలి అంటే ఏ విధంగా భరిస్తాం? రైట్, ఇక్కడ ఒక్కటి చెప్పండి. అంటే బేసిక్గా ఒక పర్సనల్ డౌట్ తోటి అడుగుతున్నాను నేను. ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్ ఎక్కువ అవ్వడం ఎవరికైనా ఇక్కడ డౌట్ వచ్చే విషయమే. దీని మీద ఎందుకు గవర్నమెంట్ పెద్దగా స్పందించట్లేదు? అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు ఏం చేస్తున్నాడు దీని మీద? అంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, లేకపోతే వచ్చినటువంటి తీర్పు గురించి మాట్లాడకపోవడం కానివ్వండి, లేకపోతే అసలు ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దీని మీద గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించకపోవడం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మరి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటూ ఐ డోంట్ థింక్ సో సెపరేట్ లేరు. ఇట్ ఈస్ విత్ హానరబుల్ సీఎం గారు. బట్ తెలంగాణ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ అనేది టూ ఇంపార్టెంట్. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇవి మున్సిపాలిటీ అనేవి ఎంత ఇంపార్టెంటో బేసిక్గా దీన్ని చాలా ప్రయారిటీగా చూడాల్సిన అంశం కదా. అంటే ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ విషయంలో ప్రాపర్ అవగాహన లేదు అని ప్రూవ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ స్పందించట్లేదు, ఆర్ ఎడ్యుకేషన్ కమిషన్ కానీ టీజీపీఎస్సీ ఎవ్వరు కూడా స్పందించి కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఈవెన్ కోర్టులో కూడా ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి అసలు సరైన అవగాహన లేదు, అసలు పరిపాలన లోపం అనుకోవచ్చు మరి. సో ఇన్ని విషయాలలో ఓకే, మీరు వేరే వేరే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ పిల్లల భవిష్యత్తు కానీ ఒకవేళ మన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి పదంలోకి వెళ్ళాలన్నా మంచి అధికారులు రావాలి, మంచి పర్సన్ వెళ్ళి కూర్చోవాలి అలాంటి పోస్టులలో. సో అవన్నీ ఆలోచించకుండా ఇక్కడ కూడా అంటే మెరిట్లో కూడా ఒకవేళ ఇలాంటి అవకతవకలు చేస్తే భవిష్యత్తే అంధకారం అయిపోతుంది కదా. సో ఆ విషయాలని అర్థం చేసుకోవడానికి అసలు అక్కడ అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారా లేదా మరి లైక్ ప్రశ్నార్థకంగానే నిలుస్తుంది. రైట్. సో మరొక క్వశ్చన్ ఏంటంటే టీజీపీఎస్సీ అనే పారదర్శకంగానే జరిగాయని ముదింపు చేసిన వారి నిపుణులే చెబుతుంది. మరి ఎందుకు ఇంకా అనుమానం మీకు చెప్పండి? ఒకవేళ నిజంగా పారదర్శకత ఒక దాంట్లో ఉంటే హైకోర్టు అలాంటి ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేయకపోతుండే కదా. బికాజ్ ఖచ్చితంగా హైకోర్టు మీరు చూడండి వర్డిక్ట్లో ఏమని వచ్చిందంటే ఈ రిజల్ట్ ఏదైతే ప్రొనౌన్స్ చేయడము, పేపర్స్ ఇవాల్యుయేట్ చేయడంలో పారదర్శకత లేదు అని చాలా క్లియర్గా ఫైండింగ్ వచ్చారు. సో ఏదో సింపుల్ గా వాళ్ళు పారదర్శకతతో చేసాము అంటే మార్క్స్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా సీరియల్ నెంబర్ వైజ్ గా మార్క్స్ రానివ్వండి. దీని గురించి పర్టికులర్గా ఒక డిబేటే పెట్టచ్చు. అవునవును, ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ నేను ఏమంటున్నానంటే ఎన్నో ఇర్రెగ్యులారిటీస్ కమిట్ చేశారు యాక్చువల్గా. ఇప్పుడు మన ఏమంటారు ఆర్టికల్ 14 and 16 ప్రకారము సమానత్వం అందరికీ సేమ్ ఒక సమానత్వమైన హామీని ఇస్తుంది ఆర్టికల్ 14 and 16. సో అలాంటి సమానత్వాన్ని ఇవ్వకుండా మీరు ఎవరికో క్యాండిడేట్స్కి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ అంటే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే దీన్ని ఏమనాలి? సో దీన్ని నథింగ్ బట్ పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నట్టే కదా. సో ఇందులో పారదర్శకత ఎక్కడుంది? అసలు కంప్లీట్ బయాస్డ్. అసలు కోర్టు కూడా ఖచ్చితంగా ఏమన్నదంటే ఇందులో మార్క్స్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో అందులో లేదు. అండ్ మీరు అన్నట్టుగా ఏదైతే మార్క్స్ కూడా సేమ్ రావడము అండ్ హాల్ టికెట్ ఇష్యూలో కూడా చాలా మంచిగా వివరణ ఇచ్చారు. సో ఇట్లాంటిది జరిగింది అంటే అసలు ఆ ఎగ్జామ్సే ప్రాపర్ కాదు. సో ఆ ఎగ్జామ్ రిజల్ట్ని రద్దు చేయడం అనేది ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. రైట్. అయితే లక్షలాది అభ్యర్థులు పాల్గొనే ఈ పరీక్షా పోటీల్లోని అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యమే అవుతుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు అదైతే సాధ్యం కాదు. అలా సాధ్యం కాదు అనేసి ఇలాంటి బయాస్డ్ రిజల్ట్స్ని అయితే ఇవ్వడానికి లేదు కదా. సో మనం ఆలోచించాల్సింది అదే. ఇప్పుడు నిజంగా కూడా లక్షలాది మంది అపియర్ అవుతారు, ఎగ్జామ్ రాస్తారు, అందరినీ చేయలేము. కానీ వేరేస్ ఇక్కడ జరిగింది ఏంటి? మెరిట్ స్టూడెంట్ ఎక్కడొచ్చాడు? ఇప్పుడు మనకు అందులో తెలుస్తుంది కదా ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి పేపర్. ఇప్పుడు నిజంగా అంత పారదర్శకత ఉంటే
మీరు ఓపెన్గా ఇప్పుడు ఇవాల్యుయేట్ చేయమని చెప్పారు కదా, మీరు ఆన్సర్ షీట్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఓపెన్గా పెట్టొచ్చు కదా. అవన్నీ కాకుండా ఏదో ప్రెస్ మీట్ వెనక దాక్కుని ఏదో చెప్పేసి ఏదో చెప్పాలని అనుకోవడం కరెక్ట్ కాదు. రీవాల్యుయేషన్ చేయడానికి 8 months ఎందుకు గడువు మేడం అసలు? అంటే ఒక ప్రాపర్ ఒక టైం పీరియడ్, టైం బాండ్ ఇచ్చారు. ఒకవేళ ఈ లోపలే చేసేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఇట్ ఈస్ విత్ ఇన్. అంతేగాని ఒకవేళ 8 నెలల లోపు అన్నారు, 8 నెలలు అనలేదు కదా, ఖచ్చితంగా 8 నెలల లోపల, దట్ మే బీ లైక్ 1 month, 2 months, 3 months, 6 months, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దే హ్యావ్ టు కంప్లీట్ ఇన్ దట్. సో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? చేయడంలో తప్పేముంది? బై ఎండ్ ఆఫ్ ది డే రీవాల్యుయేషన్ చేయలేని పక్షంలో ఎగ్జామ్స్ రద్దయితే, మెయిన్స్ ఎగ్జామ్స్ రద్దు చేయమన్నారు. అదే గ్రూప్ 1 మెయిన్స్ ఏవైతే ఉన్నాయో రద్దు చేసిన తర్వాత అసలు స్టూడెంట్స్ భవిష్యత్ ఏంటి అంటే మళ్ళీ రీకండక్ట్ చేస్తారు ఎగ్జామ్. బట్ ఇక్కడ స్టూడెంట్స్ విషయం పర్టికులర్గా చర్చించుకుంటే కనుక వాళ్ళు ఇయర్స్ నుంచి కష్టపడి చదువుకొని ఉంటారు. కొంతమంది ఏజ్ క్రాస్ అవుతూ ఉంటుంది, జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ చేస్తే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళు మనీ అంతా వేస్ట్ చేసుకోవాలి. ఇన్ని సర్కమ్స్టెన్సెస్లో మళ్ళీ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు పాస్ అయ్యి ఆ రిజల్ట్స్ వచ్చే టైం ఎంత అవుద్దంటారు? అంటే ఇప్పుడు అలా పాస్ అయ్యి రిజల్ట్ వచ్చే టైం ఎంతో అవుతుందని చెప్పి ఇట్లాంటి రిజల్ట్ని అయితే మనం ఆహ్వానించలేం కదా. ఇదైతే రాంగ్ కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం రియల్గా కూడా కొంతమంది లిటరలీ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి అక్కడ క్రాస్ రోడ్స్లో పిల్లలు చిన్న చిన్న రూమ్స్ తీసుకొని ఆ మెస్ ఫుడ్ తినుకుంటూ అదే ఒక ధ్యాసలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కొట్టాలనే ఇదితోని ఫ్యామిలీలను వదిలిపెట్టి వచ్చి ఎంతో కష్టపడి ఉంటారు. సో అట్లాంటి కష్టపడి వచ్చిన నిజంగా ఒక మెరిట్ ఉన్న పర్సన్, ఒక మెరిట్ లేని పర్సన్, అక్కడ జరిగిన బయాస్డ్ ప్రాక్టీస్ ఏదైతే జరిగిందో దానివల్ల ఒకవేళ అతనికి రిజల్ట్ వచ్చి ఇతనికి రాకపోతే ఇతని కష్టం అంతా పోయింది కదా. ఫర్దర్గా స్టూడెంట్స్ భవిష్యత్ ఏంటి? కానీ ఇప్పుడు మనం ఏమంటున్నానంటే, నేను భవిష్యత్ ఇప్పుడు జస్ట్ మీకు 1-2 years డిలే కావచ్చు. 1-2 years డిలేలో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ హౌఎవర్ సరే కొంతమందికి ఏజ్ క్రాస్ అవుతుంది అన్నారు, కానీ అట్లాంటి స్టూడెంట్స్కి కూడా అన్యాయమే జరిగింది కదా. ఇక్కడ యాక్చువల్గా మెరిట్ లిస్ట్నే ఇక్కడ రద్దు చేయబడింది. బికాస్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిజల్ట్ ఉందో దాంట్లో కంపల్సరీ లాకునాస్ ఉన్నాయి. సో అట్లాంటి దాన్ని ఏదైతే ఇంప్రాపర్ రిజల్ట్ వచ్చిందో దాన్ని మనం ఆహ్వానించలేము. ఏ విధంగా ఆహ్వానిస్తాం? దానివల్ల 30 ఏళ్ల వరకు అలాంటి అధికారులను మనం భరించాలా? ఎందుకు భరిస్తాం? ఆ 30 సంవత్సరాలు ఎక్కువనా, లేకపోతే ఈ 1-2 years డిలేనా? సో ఈ 1-2 years డిలే అయినా కూడా పర్వాలేదు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్కి అంత చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా చేయొచ్చు. మీరు 8 months తీసుకోవాల్సిన అవసరం లేదు. 8 months లోపల అన్నారు, 1-2 monthsలోనే చేయండి. మీ దగ్గర అన్ని ఆన్సర్ షీట్స్ ఉన్నాయి కదా, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ యూ ఓన్లీ. యూ హ్యావ్ ఆల్ ద టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు సమతుల్యంగా కరెక్షన్స్ చేయమని చెప్పారు, ఇవాల్యుయేట్ చేయమని కూడా చెప్పారు. సో రియల్గా ఎంతో మంది మన దగ్గర లైక్ మ్యాన్ పవర్ కూడా ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఎందుకు వై యూ వాంట్ టు వేస్ట్ అ టైం? ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా అలాంటి కమిట్మెంట్ ఉంటే గవర్నమెంట్కి కానీ ఈ పర్టికులర్ కమిషన్ కానీ ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీరు టైం ఎక్కువ తీసుకోకండి, ఇమీడియట్గా చేయండి. సో దాంట్లో తప్పేముంది? మళ్ళీ దీన్ని ఏదో అప్పీల్ వేసి ఇంకా డిలే చేసి డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కోర్టు కరెక్ట్గా ఫైండింగ్స్ ఇచ్చింది, అది ఏమంటారు మెరిట్ లిస్ట్ రద్దు చేశారు, ఎగ్జామ్స్ ప్రాపర్గా కండక్ట్ కాలేదనేసి తెలిసిపోయింది. ఈవెన్ ఏమంటారు పేపర్లు దిద్దడంలో కూడా మిస్టేక్స్ జరిగినందుకే కదా ఇవన్నీ వచ్చాయి. సో దీన్ని పరిగణలోకి తీసుకొని ఎట్ ది ఎర్లియస్ట్ కంప్లీట్ చేయొచ్చు. వితిన్ 8 monthsలో చేయండి. ఒకవేళ అది మీకు అవ్వదు అనుకుంటే ఇమీడియట్గా కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, ఇచ్చి చేయండి. సో అట్లీస్ట్ లైక్ దాట్ దే కెన్ సేవ్ ద టైమ్. రైట్. ఈ గవర్నమెంట్లో స్టూడెంట్స్ పట్ల ఇంత చిత్తశుద్ధి లేకుండా ఇంత పెద్ద వివాదం జరిగితే ఉంటే అందరూ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కామ్గా ఉన్నారు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు మాత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి అన్నారు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా అసలు తప్పించుకొని తిరుగుతున్నారు, వీళ్ళ మీద ఎలా అయినా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని మాట్లాడారు. బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ విషయంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ని పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఎందుకు స్టూడెంట్ విషయంలో ఇంత కామ్గా ఉంటున్నారు? అంటే ఇది అన్యాయం కాదా? ఖచ్చితంగా అన్యాయమే కదా. ఇప్పుడు అప్పుడు మీరు క్వశ్చన్ చేశారు, ఏమంటారు చైర్మన్ని రిజైన్ చేయమన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు చేయండి. తెలిసిపోయింది కదా, ఓపెన్గా కోర్టులోనే ప్రూవ్ అయింది, కోర్టులోనే ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు, కోర్టులో వర్డిక్ట్ వచ్చింది. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ నౌ? రిజైన్ చేయండి. మరి చేయరు, బికాజ్ దట్ టైమ్ దే ట్రై టు యూస్ ఫర్ పొలిటికల్ ఇదిలో. సో మీ వరకు వచ్చేసరికి ఒకటి, వేరే వాళ్ళు అయితే ఒకటియా? చెప్పండి. ఇప్పుడు తప్పేమంటే కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పర్సనల్గానే కనపడుతుంది ప్రతి ఒక్క, అంటే ఇది నేను రాజకీయ నాయకులకి పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నాను, స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు.
ఖచ్చితంగా ఆడుకుంటున్నారు. అది ప్రూవ్ కూడా అయింది కోర్టు ఎందుకంటే ద్వారా. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అవసరం కొద్ది ఉన్నప్పుడు స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి అంత పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు. మరి ఇప్పుడు అదే స్టూడెంట్స్ కి ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోతుంది? మాట్లాడాలి. ఇప్పుడు అది ఎవరు ప్రశ్నించాల్సింది? మీరందరూ ప్రెస్ కానీ మీడియా కానీ ప్రశ్నించాలి. యువత ముందుకు రావాలి. యువతకు కూడా తెలుస్తుంది ఎంత అన్యాయం జరిగిందని, ఎలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేశారనేసి. సో అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ నమ్మి ఏదో జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుందని ఆ భ్రమలో లిటరలీ ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నమ్మించారు, ఓకే కావాలని చెప్పి ఇండ్యూస్ చేశారు. వీఆర్ గోయింగ్ టు డూ దిస్ దాట్ అని చాలా పెద్ద చుక్కలు ఏమేమో చూపించారు. ఓకే అవసరం లేని అన్ని ఎక్కడెక్కడో ఏటీఎం కార్డ్స్ ఇచ్చారు. వీ హ్యావ్ సీన్ ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి, గ్యారంటీలు ఉన్నాయి, ఏది ఫుల్ఫిల్ చేయలేదు. సో నథింగ్ బట్ ఏంటంటే ప్రజలని మీరు ఒకవేళ మాకు ఓటేస్తే మేము ఇది మంచి జరుగుతుంది, మీకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ వాట్ ఎవర్ అన్ని ప్రామిసెస్ చేశారు. యువతకు కూడా ప్రామిస్ చేశారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఇంటెన్షనలీ వాళ్ళు ఎలక్షన్స్లో గెలవాలనే ఉద్దేశంతో ఓటర్ని ఇండ్యూస్ చేశారు. ఇండ్యూస్ చేస్తే వాళ్ళని నమ్మి ఓటర్స్ అందరూ అంటే ఆల్మోస్ట్ యూత్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలాగా చేశారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ చూస్తే ఎంత మోసం అనేది కూడా తెలుస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా కండక్ట్ చేయండి ఎగ్జామ్స్, అంతే కదా. ఇవి క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. లేదు అంటే ఇవాల్యుయేట్ చేయండి, మళ్ళీ దాంట్లో తప్పేముంది, ఏదో ఒకటైతే చేయండి. మీకు నిజంగా పిల్లల భవిష్యత్తు గురించి అంత ఉంది, మీకు చిత్తశుద్ధి ఉంది అంటే యూ కెన్ డూ దాట్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వై కాంట్ యూ రిజైన్ ఇమీడియట్గా? ఇట్ వాజ్ యువర్ ప్రపోజల్ ఓన్లీ ప్రీవియస్లీ వెన్ లైక్ అదర్ గవర్నమెంట్ వాజ్ దేర్. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ నౌ? యూ డూ దాట్ ఫస్ట్. నిజంగా మీరు ఒకవేళ మీ మాట మీద నిలబడాలనుకుంటే ఎప్పటికైనా అదే వాయిస్లో ఉండాలి కదా. అదే వాయిస్తో ఇప్పుడు రిజైన్ చేయించాలి. మరి ఎందుకు రిజైన్ చేయట్లేదు? సో ఇట్ ఈస్ లైక్ పాలిటిక్స్. అండ్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది ఒక లాటరీ లెక్క అయిపోయింది. అది పిల్లల భవిష్యత్తుని యువత భవిష్యత్తుని ఆలోచించి చేయాల్సిన ఇష్యూ. సో అలా కాకుండా దీంట్లో కూడా మ్యానిపులేషన్స్ చేస్తామంటే మటుకు అది సహించేది లేదు. రైట్. అయితే ఓఈకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఈ పాస్ట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు ఇచ్చి మరి బీఆర్ఎస్ పార్టీ మీద రెచ్చగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయని రీసెంట్గా స్టూడెంట్స్ చెప్పినటువంటి మాట. దీని గురించి ఏం చెప్తారు మేడం? అదే ఓపెన్గా ఒప్పుకుంటారు. దట్స్ వాట్ ఐ సెడ్ జస్ట్ నౌ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండ్యూస్ చేశారు. వాళ్ళకి కావాలని చెప్పి ఒక ఆశ చూపించారు, ఆశ కల్పించి అనవసరంగా వాళ్ళని ఇదంతా వీటి మీద లీగల్ గా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది? వేయాలి నిజంగా కూడా. బికాస్ ఆ ప్రామిసెస్ ని నమ్మింది యువత మొత్తం. యూనివర్సిటీ స్టూడెంట్స్ ని తీసుకోండి, ఎవరైనా కూడా నమ్మారు కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయింది. సో నమ్మక ద్రోహం అనేది జరిగింది. అంటే వీళ్ళ పాలిటిక్స్ కోసం స్టూడెంట్స్ ని అస్త్రాలుగా వాడుకొని ఎగ్జాక్ట్లీ ఈ రోజు గవర్నమెంట్ పడగొట్టుకొని అటు పార్టీకి సంబంధించిన నేతల్ని బదలాం చేయడం, ఇటు స్టూడెంట్స్ ని అంటే నమ్మించి వంచడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే యువత భవిష్యత్తు మంచిగా ఉంటుందో, ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఒక మంచి అధికారిగా వస్తాడో అప్పుడే కదా మన స్టేట్ గుడ్ గవర్నెన్స్ కింద వెళ్తుంది. సో అలాంటి మంచి భవిష్యత్తు ఉండాలి. అలాంటి మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల్నేమో, మంచి మెరిట్ స్టూడెంట్స్నేమో అనవసరంగా వాళ్ళకి అన్యాయం జరిగింది. మీరు మరి ఇప్పుడు ఇచ్చిన లిస్ట్లో ఎంతమంది అలా బయాస్డ్గా ఏ విధంగా వచ్చారో మనకి తెలియదు. బికాజ్ ఐ వోంట్ సే అందరూ కాదు, మేబీ కొందరు అధికారులు కూడా 30 ఏళ్ళ వరకు మనం ఎందుకు భరించాలి వాళ్ళని? సో ఇందులో మీరు ఒక చిన్న మంచి ఆర్డర్ వచ్చింది, ఒక చిన్న పని చేయాల్సిందే. చిత్తశుద్ధి ఉంటే మీరు చేయండి. 8 నెలల టైం ఇచ్చారు మీకు కోర్టు వారిని ఆజ్ఞను అనుసరించి చేయండి. టైం అట్లీస్ట్ ఇప్పుడైనా టైం వేస్ట్ చేయకుండా అది ప్రొసీడ్ అయిపోతుంది కదా. రైట్. సో పర్టికులర్గా ఇంకొక విషయానికి వద్దాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ తీసినటువంటి కేసు ఫార్ములా ఈ కార్ రేస్ మీద నిధులు దారి మళ్ళాయి. సో దీని మీద అంటే ఎంక్వైరీ వేయాలి, ఏసీబీకి అప్పగిస్తున్నాం కేసు అని చెప్పేసి అని అన్నారు. ఏసీబీకి అప్పగించడం జరిగింది. మొత్తానికి 54.78 కోట్లు నిధులు దారి మళ్ళాయి అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీని మీద కేటీఆర్ కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే కేసుకి సంబంధించి ఛార్జ్షీట్ వేయడానికి గవర్నర్ దగ్గర ఆమోదం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చెప్తారు మేడం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు ఒక ప్రతిజ్ఞ పూనింది. మనం అందరం చూసాం. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అనేసి, ప్లస్ అందరినీ జైలుకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు జైల్లో కట్టిస్తాను అనడం, ఇవన్నీ మనం చూసాం.
సో ఏంటంటే అధికారంలోకి రాగానే ఒక రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా. సో అదే ఇదిలో అనుగుణంగా ఏమైపోయింది అంటే ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ ఒక కేస్ని, అది కేసే కాదు ఇన్ఫ్యాక్ట్, సో ఒక ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అన్నమాట. సో దాని ప్రకారము దే హ్యావ్ జస్ట్ ప్లాంటెడ్ దిస్, ఏమేమి చేయాలనుకున్నారో దాని ప్రకారం ఈ ఫార్ములా ఇష్యూలో దే స్టార్టెడ్ సేయింగ్ దట్ ఇందులో కరప్షన్ జరిగింది. ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే జరిగిందో దాంట్లో దేర్ అలిగేషన్ ఈజ్ దట్ దేర్ వాజ్ లైక్ కరప్షన్ అనేది ఉంది అన్నారు. అందుకనే మీరు అన్నట్టుగా ఏసీబీ వచ్చింది మధ్యలోకి. సో నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఏదైతే మీరు ఇప్పుడు అమౌంట్ ఒక ఫిగర్ చెప్పారో 54.78 ఎగ్జాక్ట్లీ, ఆ అమౌంట్ ఇక్కడ నుంచి పంపించడం ఎంత నిజమో అక్కడ రీచ్ అవ్వడం కూడా అంతే నిజం. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ ట్రాన్స్పరెంట్. ఓకే, అంత ట్రాన్స్పరెన్సీలో అకౌంట్ టు అకౌంటే ట్రాన్స్ఫర్ అయింది కదా అమౌంట్ మొత్తం. ఒకవేళ మనం ఇక్కడ నుంచి పంపించి అక్కడ అందలేదు అంటే దట్ ఈజ్ ఓకే, సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. సో కరప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి అమౌంట్ వెళ్ళడం ఎంత నిజమో అక్కడ అమౌంట్ రిసీవ్ అవ్వడం కూడా నిజమే. సో మీకు అసలు కరప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, అవినీతికి అసలు ఎక్కడుంది, ఆస్కారమే లేదు. ప్రోకో జరిగింది అని చెప్పేసి ఇంకొక ఆరోపణ కూడా. అంటే ఇప్పుడు క్విడ్ ప్రోకో గురించి ఎందుకు చెప్తున్నారంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇట్లా వచ్చాయి అనేసి. సో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన పర్టికులర్గా ఆ పీరియడ్ ఏంటి, ఈ ఫార్ములా జరిగిన పీరియడ్ ఏంటి, అసలు నిజంగా క్విడ్ ప్రోకో అంటే మొత్తం దేశంలో ఉన్న పార్టీలందరిది కూడా మీరు చెక్ చేయండి. మీరు బీజేపీని తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, ఎవరైనా. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ఏదైతే క్విడ్ ప్రోకో అంటుందో ఇదే సంస్థ నుంచి మరి కాంగ్రెస్కి పోలేదా? సో మరి నిజంగా అలా ఉంటే ఆ సంస్థని మరి మీరు అక్యూజ్డ్గా ఎందుకు, వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా ఎందుకు యాడ్ చేయలేదు? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కంప్లీట్ టార్గెట్ ఎవరు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. సో ఆ విధంగా అండ్ బీఆర్ఎస్ పార్టీ లేకుండా, నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని చేయాలి. సో ఆ ఉద్దేశం ఉంది. సో కంప్లీట్గా పొలిటికల్లీ మోటివేటెడ్. చాలా క్లియర్గా ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఆల్మోస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ గారు అన్ని విషయాలు ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్పారు. సో అవన్నీ మరి పోలీసులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, అనుసంధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ వాళ్ళు కానీ చూడలేదా? చూసారు. మొత్తం ఎంక్వైరీలు అవన్నీ రివీల్ అయ్యాయి. సో నో వన్ ఈజ్ డినయింగ్ దట్ దే నెవర్ రిసీవ్డ్ ఎనీ మనీ, దే హ్యావ్ రిసీవ్డ్ ద మనీ. అది రిసీవ్ అయింది ప్రాపర్గా, అన్ని విషయాలు కూడా. ఇప్పుడు నిధులు దారి మళ్ళించడం ఏదైతే ఉందో అది, అంటే నాకున్న డౌట్ ప్రకారం చెప్తున్నాను, కేటీఆర్ నిధులు దారి ఏ విధంగా మళ్ళించాడు? ఒకటి గ్రీన్ కో కంపెనీ త్రూనా, లేకపోతే క్విడ్ ప్రోకో ద్వారానా, అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటెన్షనల్లీ వాంటెడ్గా చేస్తున్నటువంటి ఈ ఆరోపణ, ఈ అభియోగం ఏదైతే ఉందో ఏ విధంగా దారులు మళ్ళాయో కనీసం వాళ్ళనే చెప్పాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిజంగా కూడా చూద్దాం. మరి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు చార్జ్ షీట్ వేయడానికి కోసం అని గవర్నర్ పర్మిషన్కి పెట్టారు. ఈవెన్ వీ వాంట్ టు సీ, నాట్ ఓన్లీ మీ, నాకు తెలిసి మొత్తం దేశంలో ఉన్న మేధావులు, మొత్తం జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ మేబీ వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఆర్ వెయిటింగ్. అంటే ఇంత ఓపెన్గా ఇలాంటి జరిగిన ఇష్యూని వీళ్ళు ఏ విధంగా మరి ఎలాంటి ఛార్జ్ షీట్ వేయబోతున్నారు? సో నిజంగా వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అనేది మనం కూడా చూద్దాం. యాక్చువల్లీ ఇందులో అవినీతి నిరోధక చట్టం ఏం చెప్తుంది ఈ విషయానికి వచ్చేసరికి? 54.78 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి నిధులు దారి మళ్ళించాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా, బట్ ఇది మొత్తంగా అంటే ఇక్కడేమో ట్రాన్సాక్షన్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి, చాలా అంటే ఓపెన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి చెప్పుకోవాలి అనుకుంటే. వీళ్ళేమో క్విడ్ ప్రోకో అని, సో సంథింగ్ అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఈ మధ్యలో ఈ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో గవర్నర్ అసలు ఆమోదిస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే నాకు తెలిసి ఇప్పుడున్న ఈ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ కానీ, ఆల్రెడీ ఆ కేసు ఫ్రమ్ ఇనీషియల్ అంటే ఒరిజినల్గా కంప్లైంట్ నుంచి మీరు కంప్లైంట్లో కంటెంట్స్ చూడండి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ చూసినా కూడా, ప్లస్ మేబీ వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే బేసింగ్ ఆన్ రికార్డ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ కస్టోడియన్ ఎవరు? గవర్నమెంటే కదా. ఇదే గవర్నమెంట్ అధీనంలోనే అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ చీఫ్ సెక్రటరీ గారు అంటే ఆల్మోస్ట్ అందరు అఫీషియల్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ వన్స్ నేమ్, బికాజ్ ఇది ప్రాపర్గా జరిగింది అండ్ ఒక మంచి కోసం జరిగింది, మన రాష్ట్ర అభివృద్ధి కోసమే, మన రాష్ట్రానికి మంచి పెట్టుబడులు రావాలి, ప్లస్ పెట్టుబడులు వచ్చాయి కూడా. సో ఇవన్నీ అవన్నీ ఆలోచనతో
ఒక మంచి ఫార్ములా ఈ కార్ రేస్ని మొత్తం ప్రపంచంలోనే ఎంతోమంది పోటీ పడితే అదన్నీ కాదనుకొని మనం కేటీఆర్ గారు సాధించుకొని తెలంగాణకి తీసుకొచ్చిన ఇందులో ఇంకొకటి చూసుకున్నట్లయితే కనుక ఫార్ములా ఈ కార్ రేస్ త్రూ హైదరాబాద్ వాల్యూ అనేది పెరిగిందా లేదా అనేది ఈ కంపారిజన్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అసలు టాలీ చేసిందా లేదా అంటే వాళ్ళు అవన్నీ అప్రిషియేట్ చేయరు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దే జస్ట్ వాంట్ ఏంటంటే కేటీఆర్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో విధంగా కేటీఆర్ గారిని జైలుకి పంపించాలి. నేను జైలుకి పోయినా కాబట్టి ఆయన కూడా జైలుకి పోవాలి. మీరెందుకు జైలుకి వెళ్ళారు? సో మరి ఆయనని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు చేయలేకపోతున్నారు? బికాస్ ఏదైతే నీతి, నిజాయితీ, న్యాయం అండ్ హానెస్టీ, విత్ ఫుల్ హానెస్టీ, ఒక మంచి మన రాష్ట్రం ఒక మంచి అంటే డెవలప్ అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ అంటే ఫార్ములా ఈ కార్ రేస్ని మన రాష్ట్రం కోసం పోరాడి తీసుకురావడం జరిగింది. సో అంత అభివృద్ధి జరిగింది, అన్ని పెట్టుబడులు వచ్చాయి. కానీ దే డజంట్ వాంట్ టు అప్రిషియేట్ దిస్. యూజువల్గా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్కి ముందు వరకు మీరు పాలిటిక్స్ చేయండి, ఎలక్షన్స్ ఆల్మోస్ట్ గెలిచిన తర్వాత మళ్ళీ మీకు పాలిటిక్స్ ఎందుకు? మీరు మంచి పరిపాలన కొనసాగించండి. మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ప్లస్ ఎన్నో చూస్తున్నాం మనం ఇప్పుడు పోలీస్ వ్యవస్థను కూడా చిన్న చిన్న కేసుల కోసం వందల కొద్ది పోలీస్ వ్యవస్థని మొత్తం మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీలు చేసుకొని ఇవ్వట్లేదు. అండ్ మనం చూసాము మూసీ కానీ హైడ్రా కానీ అసలు ప్రజలు ఏ విధంగా భయభ్రాంతులకి లోనై ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అట్లా ఎన్నో ఇష్యూస్ జరిగాయి. సో అవన్నీ కూడా జరుగుతుంటే అవన్నీ పరిపాలించుకొని అదంతా సరిగ్గా సక్రమమైన మార్గంలో తీసుకెళ్లకుండా వాట్ దే హ్యావ్ డన్, ఫార్ములా ఈ అని ఇప్పుడు మీరు అన్నారు లొటపీస్ కేసు అని, నిజంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఖోక్లా, అంతే, ఏం లేదు అందులో. ఏదో చేయాలనే ప్రయత్నం పొలిటికల్ వేంజెన్స్ కోసము ఈ సంబంధిత సంస్థలన్నిటినీ కూడా ఏ విధంగా మిస్యూజ్ చేస్తారు? అసలు తప్పు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ప్రాపర్ మేనర్లో చేస్తే ఇందులో ఏమీ యాక్చువల్గా అయితే దెర్ ఈజ్ నో కరప్షన్ అట్ ఆల్. బికాస్ ఓపెన్గా ఏమేమి జరిగింది, అలాంగ్ విత్ ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది, అన్ని విషయాలు కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి ఒకవేళ అలాంటిది ఏదైనా ఫాల్స్ రిపోర్ట్, ఛార్జ్షీట్ కానీ ఫైనల్ రిపోర్ట్ కానీ వాట్ ఎవర్ ఒకవేళ ఫాల్స్ఫుల్లీ ఏసీబీ వేస్తే మటుకు ఖచ్చితంగా నేనేమనుకుంటున్నా అంటే గవర్నర్ గారు దాన్ని ఆమోదించకపోవచ్చు. ఒకవేళ నిజంగా ఒక ప్రాపర్గా దాన్ని మొత్తం స్టడీ చేస్తే నిజాలు ఏంటో తెలుస్తాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఒకవేళ అది అప్రూవ్ అయితే తప్పకుండా న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల మీద మాకు ఖచ్చితంగా గౌరవం ఉంది. అండ్ ప్రాపర్గా ఎగ్జాక్ట్ ఏదైతే నిజం ఉందో అదే బయటికి వస్తుంది. బట్ కొంచెం డిలే అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా నిజంగానే అభియోగం అని చెప్పేసి అని బయటకు వచ్చిన తర్వాత వాట్ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ యాజ్ ఎ లీగల్ సెల్ అడ్వకేట్గా ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా చాలా పెద్ద పరువు నష్టం దావా అయితే పడుతుంది. బికాజ్ ఎవరిని ఇలాంటి అనవసరంగా గవర్నమెంట్ని ఎదుర్కొంటారా మీరు? ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం కదా, ఎందుకు ఎదుర్కోవట్లేదు? ఇప్పుడు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు. సో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. బికాజ్ నాట్ ఓన్లీ ఒక కామన్ మ్యాన్ కానివ్వండి, ఒక పెద్ద ఎంటిటీ కానివ్వండి, ఒక మంచి పార్టీ ఎవరైనా సరే ఎప్పుడైతే అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు పోరాడాల్సిందే. బికాజ్ మనకి న్యాయస్థానాలు ఉన్నాయి. వీళ్ళేదో చేసి మనని ఏదో కేసులో ఇరికిస్తారంటే వాళ్ళు కాదు కదా యాక్చువల్ అథారిటీ మనని కాపాడే న్యాయ వ్యవస్థ ఉంది మనకి. సో ఖచ్చితంగా న్యాయస్థానం ఉంది. మాకు న్యాయస్థానం మీద కంప్లీట్ హోప్ ఉంది. సో వి విల్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా. అది సో ఎప్పుడైతే ఇది ఫాల్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ అ ఫాల్స్ కేస్, ఖచ్చితంగా ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్ కేస్ దెన్ యాజ్ ఎ బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్గా ఖచ్చితంగా డిఫమేషన్, ఈవెన్ ఇన్ క్రిమినల్ డిఫమేషన్ కూడా పడుతుంది, సివిల్ డిఫమేషన్ కూడా పడుతుంది. పార్టీ మీద, నేతల మీద, అందరి మీద, ఎవరెవరు ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఏ విధంగా అయితే వితౌట్ ఎనీ ప్రూఫ్ ఏ విధంగా అయితే వాళ్ళు అంటే అన్నెసెసరీ మాటలు మాట్లాడారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అందరి మీద పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ లైక్ మారుతుంటుంది. గవర్నమెంట్ కాదు కదా, ఈ నేతలే కదా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు. సో ఖచ్చితంగా అట్లాంటి ఫాల్స్ కేసు వేసి అనవసరంగా ఇప్పుడు కేటీఆర్ గారు అంటే ఏంటి అసలు ఐటీ మినిస్టరు. సో ఆయన ఇన్ని సంవత్సరాలు ఎంతో మన రాష్ట్రం కోసం కష్టపడి ఒక రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో మనం చూసాం. లిటరల్లీ ఎక్కడ పోయినా కూడా సారే రావాలి, కారే కావాలని అంటున్నారు అందరూ కూడా ఖచ్చితంగా. సో అట్లాంటి ఇష్యూలో ఇప్పుడు ఈ ఒకవేళ కేటీఆర్ గారు పరువుకు సంబంధించిన ఏదైతే ఆయన రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాల్స్ అని ప్రూవ్ కాగానే విల్ టేక్ అవర్ స్టెప్స్. రైట్. సో ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వద్దాము. పీసీ ఘోష్ నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి అని ఆ రోజు పెద్ద ఎత్తున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. అది అయిన తర్వాత కూడా
అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏదైతే 650 పేజీలు కాస్త నివేదిక ఏదైతే ఉందో పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించి అది 65 పేజీలకి కుదించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత దానికి సుదీర్ఘమైన చర్చ అయిన తర్వాత సిబిఐకి అప్పగిస్తామని చెప్పేసి అని అన్నారు. వై సిబిఐ చెప్పండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఓన్లీ ఒకటే ప్రతిజ్ఞ, కాళేశ్వరం అంటే కేసీఆర్ గారి అంటే ఆయన పేరు మొత్తం ఇది చేయాలని, ఆనవాళ్ళు లేకుండా చేద్దామని, కాళేశ్వరాన్ని కలంకంగా ఈవెన్ కేసీఆర్ విషయానికి వచ్చేసరికి కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయడం, కేసీఆర్ లేకుండా చేయడం, ఇది ఏదైతే ఉందో కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేయడం అనేది, డూ యూ రియలీ థింక్ దట్ ఇట్స్ హ్యాపెండ్? అదే దట్స్ వాట్. అలాంటి కలేదో అంటున్నారు కానీ అలాంటి జరగదు. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఈ రాష్ట్రం ఎప్పటి వరకు ఉంటుందో తెలంగాణ రాష్ట్రం, అప్పటి వరకు కేసీఆర్ గారి పేరును ఎవరు తీయలేరు, ఆయన ఆనవాళ్ళని చెరపలేరు. తెలంగాణ అంటే మీరు అన్నట్టుగా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. సో ఏదో చేద్దాము ఏ పార్టీ నేతలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఆనవాళ్ళు చెరిపేయడం అంత ఈజీ అని ఎవరైనా అనుకుంటారా? అంటే ఇప్పుడు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రానికే అధికారంలోకి వస్తారు కదా, తెలంగాణ రాష్ట్ర బీజేపీనే అవుతుంది కదా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అనే పేరు పెట్టుకుంటున్నారు కదా. అదే తెలంగాణ తెచ్చిన మహానుభావుడు, కారణ జన్ముడు కేసీఆర్ గారు. సో ఆ విషయాన్ని ఎట్లా మర్చిపోతున్నారు? ఇప్పుడు మనం మొన్న చూసాము వినాయక చవితి ఇమర్షన్ టైంలో ఎవ్రీవేర్ వీఆర్ జస్ట్ లైక్ హియరింగ్ కేసీఆర్ సార్ సాంగ్ ఓన్లీ. సో ఈ ఆనవాళ్ళు అనే మాట వచ్చేసరికి బై ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఆ సెక్రటేరియట్ చూస్తే కేసీఆర్ గారు కనిపిస్తారు, కాళేశ్వరంని చూస్తే కేసీఆర్ గారు కనిపిస్తారు. మీరు అసలు ఏమంటారు, మన అమరుల స్తూపం ఉంది. సో నాట్ ఓన్లీ దాట్ 33 జిల్లాలు, 33 కలెక్టరేట్లు, 33 ఎస్పీ ఆఫీసులు కానీ, కమిషనరేట్లు కానీ, ఎవ్రీవేర్ కేసీఆర్ గారు లేని ప్లేస్ ఏంటి? మీరు అన్నట్టుగా అసలు మన తెలంగాణ రాష్ట్రం పేరులోనే కేసీఆర్ గారు ఉన్నారు. సో అలాంటి ఏదో అనుకొని సార్ పేరు లేకుండా చేయాలి అనేది అయితే అది కష్టము, అది ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. అండ్ కాళేశ్వరం అంటే వందల సంవత్సరాలకి మన అందరి భవిష్యత్తు కోసము తరతరాలు నిలిచిపోయే ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అంత పెద్ద అంటే ప్రపంచంలోనే అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే లేదు. అసలు మనం ఎంత సంతోషపడాలి, మనం ఎంత పుణ్యం చేసుకుంటే కేసీఆర్ గారు అంత మంచి పెద్ద ప్రాజెక్టుని ఇంత త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని లక్షల ఎకరాలకి పంట పండింది కదా. సో ఆ ఫ్యాక్ట్ ఎందుకు చూడట్లేదు ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో? బికాస్ దో ఐఎమ్ అన్ అడ్వకేట్, లిటరలీ ఈ కమిషన్ రిపోర్ట్ని మటుకు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయలేము అసలు ఏ విధంగా కూడా. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా సప్రెస్ ఎట్లా చేస్తారు అసలు? అంటే ఎందుకు హైకోర్టు కూడా ఈ తీర్పు ఇచ్చింది? పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా మాత్రం సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా అయినా సరే ఎంక్వైరీ చేయండి అని చెప్పింది తప్ప సిబిఐకి ఆ రైట్ లేదు అని చెప్పేసి హైకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ, బికాస్ దేర్ ఆర్ మెనీ చాలా ఇర్రెగ్యులారిటీస్ కమిట్ చేశారు. సో అంటే పీసీ ఘోష్ కమిషన్లో ఇన్ని రెగ్యులారిటీస్ వస్తాయని మనం కూడా అనుకోలేదు. పర్టికులర్గా ఎప్పుడు కూడా ఏదైనా కమిషన్ అపాయింట్ అయినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఇన్ని సంవత్సరాల వాళ్ళ ఇమేజ్ అంటే ఒక డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ రెప్యుటేషన్కి ఒక దెబ్బ తగులుతుంది, సో ఇంతమంది మీకు అగెన్స్ట్గా చెప్పారన్నప్పుడు అక్కడ జరగాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఓకే, నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారము 8B కింద నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి ఇట్లా మీ మీద ఇన్ని అలిగేషన్స్, ఇంతమంది మీకు అగెన్స్ట్గా చెప్పారు, ఇన్ని ప్రూఫ్స్ వచ్చాయి, ఇన్ని ఆధారాలు మాకు దొరికాయి మీకు అగెన్స్ట్గా, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అయితే చెప్పాలి కదా. ఇప్పుడు నన్ను ఎవరన్నారో నాకు తెలియాలి కదా. నాకు జస్ట్ కాళేశ్వరం గురించి చెప్పమని కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి చెప్తే చాలా గొప్పగా ఎస్ మేము ఇంత కష్టపడ్డాం, మేము ఇన్ని చేసామని చాలా సంతోషంగా చాలా ప్రౌడ్గా చెప్పారు. సో తమిళహట్టి దగ్గర ఎందుకు చేయలేకపోయారు, వాట్ వాజ్ ది రీజన్, ఎవ్రీథింగ్ దే ఎక్స్ప్లెయిన్. వీ వర్ వెరీ మచ్ ప్రజెంట్ వెన్ హరీష్ రావు గారిది ఎగ్జామినేషన్ అయినప్పుడు. సో అట్లాంటప్పుడు కూడా ఒక్క మాట కూడా మరి మీ మీద ఇన్ని అలిగేషన్స్ ఉన్నాయి, ఇంతమంది విట్నెసెస్ని మేము ఎగ్జామిన్ చేశాము, కమాన్ మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్తే
ఎయిట్ సి కింద మాకు ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామ్ ఆ అందరు విట్నెసెస్ని మేము క్రాస్ చేసేవాళ్ళం కదా, క్రాస్ ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత మేము ప్రూవ్ చేసుకునే వాళ్ళం కదా. అలాంటి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే పర్టికులర్ కమిషన్ 8B అండ్ 8C కంప్లై చేయరో అలాంటప్పుడు ఇలాంటి కమిషన్ రిపోర్ట్ని రద్దు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళ ఇర్రెగ్యులారిటీ కమిట్ చేశారు, ఇది ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదని హైకోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఖచ్చితంగా ఎస్ ఇది ఏదైతే మేము చెప్పిన విషయాలని కరెక్ట్ అని నమ్మి అండ్ సుప్రీంకోర్టులో ఇంతకుముందు పాత కేసులలో కూడా మనం చూస్తే ఎల్కే అద్వానీ గారి కేసు కానీ కిరణ్ బేడి గారి కేసు కానీ అట్లాంటి దాంట్లో కూడా ఇట్లాంటి కమిషన్స్ వాళ్ళకి అగేన్స్ట్ కూడా పడ్డాయి అప్పుడు ఆ టైంలో. సో అప్పుడు కూడా ఈ ప్రాపర్ ప్రొసీజర్స్ని 8B అండ్ 8C సెక్షన్ని కంప్లై చేయలేదు కాబట్టి ఆ రిపోర్ట్ని రద్దు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ మిస్టేక్ చేశారు వాళ్ళు. సో అలాంటి రిపోర్ట్ చెల్లదు కాబట్టి దాన్ని ఆపేసేయమని చెప్పేసి స్టే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏ బేస్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుందని మీరు అనుకుంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి? ఎందుకంటే వీళ్ళు ఎంతో అపురూపంగా చాలా ఆర్భాటంగా పీసీ ఘోష్ కమిషన్ అని వేశారు కాబట్టి దాన్ని కాస్త తీసి హైకోర్టు పక్కకి నెట్టేసి మీరు ఓన్గా మీ స్ట్రాటజీ తోటి మీరు దాన్ని ఎంక్వైరీ చేయండి అని అన్నారు. బట్ ఏ బేస్ తోటి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది? ఇప్పుడు వాళ్ళకు జీవో ఇప్పుడు అసెంబ్లీలో అంతా మాట్లాడారు, సిబిఐ ఈ కేసు తీసుకుంటుందా? అసలు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సిబిఐకి అప్పగిస్తామన్నారు బేసింగ్ ఆన్ ఘోష్ కమిషన్ రిపోర్టే కదా. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉందన్నారు. సో దాంట్లో కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఏముంది, ప్రాపర్ ఆపర్చునిటీ ఏమి ఇచ్చారు అనేది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్ ఓన్లీ. సో ఒక జీవో తీసుకొచ్చారు, జీవో 104 ఐ బిలీవ్. సో దాని ప్రకారం ఏంటి అంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అండ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేము సిబిఐకి అప్పగిస్తున్నామనేసి అన్నారన్నమాట. సో అట్లాంటప్పుడు రెండు విషయాలని దాంట్లో రాసినప్పుడు అది అసలు అది జీవోనే నిలబడదు కదా, అంతే కదా. ప్యూర్లీ మేము మేము ఘోష్ రిపోర్ట్ని మేము కూడా కన్సిడర్ చేయట్లేదు, పక్కన పెట్టేసి మేము ఎన్డీఎస్ఏ అనేసి వచ్చిన జీవో కాదు అది. రెండుటికి ఆధారంగా వాళ్ళు సిబిఐకి అప్పగిస్తున్నా అన్నారు. సో దాని ప్రకారం అసలు అప్పగించడానికే లేదు, ఆ జీవో ప్రకారం అయితే అప్పగించడానికి లేదు. మరి కొత్త జీవో ఏమైనా చేశారా లేదా వీ డోంట్ నో ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సేమ్. సో నేనేమో అసలు నిజంగా మీరు అన్నట్టుగా సిబిఐ చేయాలన్నా కూడా ఏముంది అసలు చేయడానికి అనేసి, బికాజ్ వాళ్ళు కూడా ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే చేయలేరు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమొచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మరి ఇంత వేరే ప్రాజెక్ట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ మనము చూసాము. సో అసలు చాలా వాటిల్లో అసలు దెర్ ఈజ్ నో రిపోర్ట్ ఎట్ ఆల్. సో అది కూడా కంప్లీట్ బయాస్డ్. సో సిబిఐ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ ప్రాపర్గా చేయాలి మళ్ళీ. సో అది కూడా మనము లైక్ ఇన్ డ్యూ కోర్స్ వీ హ్యావ్ టు ఛాలెంజ్ దట్ ఆల్సో అనమాట. అంటే దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. అంటే సిబిఐ ఈ కేసు తీసుకుంటుందా తీసుకోదా, ఇది క్వశ్చన్ మార్క్ ఇక్కడ మళ్ళీ. అంటే ఇప్పుడు ఆ ఏసీబీ తీసుకోకూడదు, తీసుకుంది కదా. సో ఇది సిబిఐ తీసుకోవద్దు అంటే ఎందుకు తీసుకోవద్దు అక్కడ? ఇట్ ఈస్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, కంప్లీట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ ఇవన్నీ. సో జరిగేది జరుగుతుంటుంది. అల్టిమేట్లీ ఏంటి, న్యాయమే గెలుస్తుంది, జస్టిస్ ప్రివైల్స్, దట్స్ ఆల్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది సీనియర్ అడ్వకేట్ లలితారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.